అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు పావని అండి, మాది ఇస్లామాబాద్ అండి. మేము ముత్తూట్ ఫైనాన్స్లో 8 లక్షలు లోన్ తీసుకున్నామండి. ఆ లోన్ నిమిత్తం మేము నెల 18,740 రూపాయలు వినోద్ కుమార్ గారికి ఫోన్పే ద్వారా కట్టేవాళ్ళమండి. అతను అసిస్టెంట్ నరేష్ గారికి కొట్టేవాళ్ళమండి, లేదంటే వినోద్ కుమార్ గారికి 18,740 రూపాయలు కట్టేవాళ్ళమండి. అయితే మాకు ఫోన్లు చేస్తున్నారండి. మా బావగారేమో వైజాగ్ వెళ్తారు, అతనికి ఫోన్లు చేస్తాం, మళ్ళీ మాకు ఇంటికి నోటీసులు అండి. పర్ డే మినిమం మాకు మంత్కి ఒక 3-4 నోటీసులు వచ్చాయండి ఇంటికి. పోస్ట్ మ్యాన్ వీళ్ళందరూ కూడా చాలా ఇదిగా మాట్లాడేవాళ్ళు. అలాగే నెలకి ఒకసారి వైజాగ్ నుంచి అని చెప్పి, ఇక్కడ నుంచి అక్కడి నుంచి అని చెప్పి కార్లు వేసుకొచ్చి మా ఇంటికి వచ్చి చాలా రభసంగా ఉండేవాళ్ళండి. అలాగే మాకు 2 ఈఎంఐలు పెండింగ్ పెట్టారండి. మొత్తం మేము ఇక్కడ ఏంటి ఇన్నిసార్లు కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ వస్తున్నాయి అని చెప్పి వినోద్ కుమార్ గారికి మేనేజర్ గారికి ఫోన్ చేసి అడిగితే అతను మాకు ఎటువంటి సమాధానం చెప్పట్లేదండి. మా వైపే మాట్లాడకుండా అతను ఏదో ఇదిగా మాట్లాడుతున్నారండి. అలాగే ఇప్పుడు అలా పై ఆఫీసర్కి అలా ఇన్ఫార్మ్ చేయగా ఈ రోజు మేము ఆఫీస్కి అయితే వచ్చామండి. మాకైతే ఇక్కడ 50,000 పెండింగ్ చూపిస్తున్నారండి. మేము నెల జీతానికి పని చేసుకునే వాళ్ళమండి. మాకు నెలకి 30 రోజులు కష్టపడితే 10,000 వస్తుందండి జీతం. మాకేమో ఇక్కడ 50,000 పెండింగ్ పెడుతున్నారండి. 50,000 మేము ఎలా కట్టుకోగలమండి? ఈ ముత్తూట్ ఫైనాన్స్ లో చాలా మంది అండి ఇప్పుడు వచ్చారండి, చాలా మంది లక్షలు పెండింగ్ పెట్టారండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా కట్టుకోగలరండి? ముసలోళ్ళకి కూడా పెట్టారండి అతను. ఎలా తీర్చుకుంటారండి డబ్బులన్నీ? మేము ఇప్పుడు 50,000 పెట్టారండి. మాకు తగిన న్యాయం చేయాలండి. మాకైతే తగిన న్యాయం అయితే చేయాలండి. మేమైతే కట్టుకునే పరిస్థితుల్లో లేమండి. మేమైతే మొత్తం ఈఎంఐలన్నీ కూడా వినోద్ గారికి, అతను అసిస్టెంట్ నరేష్ గారికి అయితే వేసేసామండి. మాకైతే పెండింగ్ లేదండి. మేము ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి అడుగుతుంటే మాకు 50,000 పెండింగ్ అని చెప్తున్నారు. ఆ 50,000 మేమైతే కట్టుకునే పరిస్థితుల్లో లేమండి. అసలు మేము కట్టమండి. మేము కట్టేసిన తర్వాత మేము పే చేయవలసిన పని అయితే లేదు కదండి. మాకు ఇప్పుడు ఏ న్యాయం చేస్తారో మీరే న్యాయం చేయాలండి. సార్, నా పేరు సూర్యప్రకాష్ అండి, సీతారాంపురం. అది ముత్తూట్ ఫైనాన్స్లో 10 లక్షలు లోన్ తీసుకున్నాము. ఆ లోన్ నిమిత్తము బ్యాంక్ మేనేజర్ గారు వినోద్ గారు ప్రతి నెల మా ఫోన్ చేసి పొద్దున్నే ఉదయం 1వ తారీఖు 2వ తారీఖులో ఫోన్ చేసి మీరు ఈఎంఐ కట్టాలని చెప్పేసి మా దగ్గర ఈఎంఐ కట్టించుకున్నారు. అయితే నేను బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వచ్చి బ్యాంక్ వచ్చి కనుక్కుంటే నాకు ₹1,00,000 మీది పెండింగ్ ఉందని చెప్పేసి ఇక్కడున్న బ్యాంక్ మేనేజర్ చెప్తున్నారు. ఆయన ఫోన్ చేస్తే సమాధానం చెప్పట్లేదు. ఇక్కడ అలాగే చాలా మంది దగ్గర కూడా డబ్బులు కట్టించుకుని ఆయన బ్యాంకే కట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడు జనాల్ని. దయచేసి మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు నాగరాజ్ అండి, నేను స్టేట్ ఆర్సీ మేనేజర్. యాక్చువల్గా ఇక్కడ నర్సాపూర్ బ్రాంచ్లో కొంచెం ఈఎంఐ ఇష్యూస్ వచ్చి రావడం వల్ల ఒక 26 కస్టమర్స్ వాళ్ళ ఈఎంఐ అమౌంట్ అనేది మోసపోయామని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. సో నేను వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేసిన ఏదైతే ఉందో ఆ వెరిఫికేషన్ అనేది నేను కంపెనీకి హై అథారిటీకి పంపిస్తాను. దాని తర్వాత లీగల్ యాక్షన్ అనేది ఉంటుంది. సో లీగల్ యాక్షన్లో అతనికి ఏదైతే ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకొని రికవర్ అనేది ఉంటుందండి. అమౌంట్ అనేది ఇంకా నాట్ ఎట్ ఫైనలైజ్డ్ అండి. సో ఎందుకంటే నేను 26 మెంబర్స్ని పిలిచాను. సో వాళ్ళలో నాకు ఒక 10 మెంబర్స్ మాత్రమే వచ్చారు. సో మిగతా వాళ్ళది ఫ్రాడ్ జరిగిందో లేదో మనం కనుక్కోకుండా చెప్పకూడదు, డిస్క్లోజ్ చేయకూడదు. ఇప్పటివరకు అయితే అతను బియ్యం ఇక్కడ పనిచేసే బియ్యం ఒప్పుకున్న అమౌంట్ అయితే ఒక 3,97,000 దాకా ఒప్పుకున్నాడు. సో మిగతా అమౌంట్ అనేది ఇంకా కస్టమర్స్ చేతుల్లో ఉంది. ఎంతమంది అయితే వచ్చి మనకి కంప్లైంట్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని నేను కూడా లీగల్కి మూవ్ చేయించగలను. బాధితుల కంటే ఇంకా లీగల్ టీం ఉంటుందండి. సో నేను డిస్క్లోజ్ చేయలేను. లీగల్ టీం అనేది ఏ విధంగా ప్రొసీడ్ అవుతారో మనకు తెలియదు, ఆ ప్రాసెస్ కూడా. సో ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీని, నాకు ఎంతవరకు అయితే రైట్స్ ఉంటాయో నేను అంతవరకే వెళ్ళగలను. సో మిగతాది అనేది ఇంకా సార్ మంత్లీ ఆడిట్లో బయటపడిందే మనకి. సో ఇది ఇప్పుడు జరిగింది కాదు. సో కస్టమర్స్ కూడా మనకి బయట రావడం అనేది బిఫోర్ మంత్ జరిగింది. సో అప్పుడు చెప్పారు. సో దాని తర్వాత మనం ఇమీడియట్గా వచ్చాము. సో వచ్చిన తర్వాత నేను కస్టమర్స్ కలవమంటే నాకు ఓన్లీ ఇద్దరే కలిశారు సార్. సో ఆ ఇద్దరు కూడా కలవలేదు, నేనే వెళ్ళి కలిశాను. సో మిగతా వాళ్ళు కూడా ఫోన్ చేశాం. కొంతమంది మేము ఇంటికి లేనని పనులకు వెళ్ళామని, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, అలా కొంచెం డిస్ప్యూట్ జరిగింది. సో అందుకని ఈసారి వచ్చే ముందు అందరికీ ఫోన్ చేసి చెప్పాను నేను. సో ఇలాగ రండి బ్రాంచ్కి ఒకేసారి మీట్ అవుదామని చెప్పాను. సో ఒక 5 to 6 మెంబర్స్ వచ్చారు ఇక్కడ. అంతే. నోటీస్ అంటే ఈఎంఐ కట్టకపోతే ఎవరికైనా నోటీస్ అనేది అంటే ఈఎంఐ కట్టుకోమని చెప్పి నోటీస్ వస్తుంది సార్. అది ఈవెన్ మనం ఒక ₹1,000 మొబైల్ కొని బౌన్స్ అయినా సరే దానికి ఖచ్చితంగా మనకి వస్తుంది. ఇట్స్ రాంగ్ కమిట్మెంట్ సార్. నేను అది యాక్చువల్గా హైయర్ అథారిటీకి తీసుకెళ్తాను. సో అది ఎంతవరకు జరిగిందో నేను చూడలేదు, ఐఎమ్ నాట్ ఇన్ ద లైఫ్. సో అది మాట్లాడతానండి.
సార్ ప్రతిసారి నర్సాపురం బ్రాంచ్లో మీకున్న ముత్తూట్ బ్రాంచెస్లోనే నర్సాపురంలోనే ఎందుకని ఇలాంటి ఫాల్ట్స్ జరుగుతున్నాయి? సార్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ది అదర్ బ్రాంచెస్, ఐ నో ఓన్లీ దీస్ బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ గురించి అయితే నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను యాజ్ యూ నో. డెఫినెట్లీ దీని గురించి అయితే మేము లీగల్గా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.